నెక్స్ట్ బ్రేక్ ద సైలెన్స్. ముందు సైలెన్స్ బ్రేక్ చేయండి. చాలా మంది ఆడపిల్లలు, ముఖ్యంగా మగపిల్లలు కూడా ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో, మన రిలేటివ్స్ కి తెలిస్తే ఏమవుతుందో, ఫ్రెండ్స్ కి తెలిస్తే ఏమవుతుందో. కొంతమంది నా దగ్గరకు వస్తారు, డాక్టర్స్, లాయర్స్, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లే, మేడం మా పేర్లు బయటకు చెప్పకండి. నో, నేనేమంటానంటే కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి. ఎస్, నేను ఇలా మోసపోయాను అనేది బయటకు తెలిస్తే 10 మంది ఆటోమేటిక్ గా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, వాళ్ళు కూడా ఒక అలర్ట్నెస్ వస్తుంది. సో మేమేమంటామంటే ఈ రోజు మన డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలి, డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళకి కావాల్సింది ఇందాకే అన్నారు, మనకి సెంట్రల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం కాదండి, ఒక స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేయాలండి. దానికి ఆ దిశగా ముందుకెళ్లాలి మేడం అని చెప్పారు. డెఫినెట్ గా ఆ విషయంలో మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం, గవర్నమెంట్ పరంగా మీకు సపోర్ట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పటి వరకు అయింది ఒక ఎత్తు అయితే, ఇదే అంటారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మనం అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఎలా తీసుకురావాలి అనే దాని మీద కన్నా అవ్వకుండా చూసుకునేటప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్ గా స్టోరీస్ మనం రన్ చేయాలి. ద సేమ్ టైం నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోరుకునేది ఏంటంటే, పిల్లలు ఎక్కువ